హాయ్ అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. చక్కగా గుమ్మడికాయతో దిష్టి తీసి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అన్ని దిష్టిలు పోవాలని దిష్టి తీసేసి అన్నీ మంచి జరగాలని ఉగాది రోజు కోరుకుందాము. ఉగాది రోజు పొద్దున్నే పూజ అన్నీ చేసేసుకున్నాను అనమాట. నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, సో నేను పొద్దున్నే లేచి పని చేసేసుకోవాలని గట్టిగా డిసైడ్ అయిపోయాను అనమాట. సో పొద్దున్నే లేచి స్నానాలన్నీ చేసుకొని చక్కగా ఇంట్లో ఉగాది పచ్చడి చేసేసి అందరము పొద్దున్నే లేచామన్నమాట. షడ్రుచులు బాగా కనిపిస్తున్నాయి. అలా అనకూడదు, పచ్చడి తినుకుంటు ఎనఫ్ చేయగా మళ్ళీ అసిడిటీ అవుతుందండి. పిల్లలు పచ్చడి ఎలా ఉంది? చేదు ఎక్కువైందా? తీపి తగిలిందా? వెరీ గుడ్. నీకేం తగిలింది ఫస్ట్? పులుపు అంట దానికి. నీకు కారం. నాకు అన్ని రుచులు తగిలాయి, నేనే చేశాను కాబట్టి. చక్కగా పొద్దున్నే పూజ చేసుకొని మేము గుడికి బయలుదేరిపోయినాం అనమాట. మా ఇంటి దగ్గర రత్నాలయం అనే టెంపుల్ చాలా బాగుంటుంది అనమాట. ప్రశాంతంగా అనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి ఎంత అందంగా ఉంటాడంటే ఒకసారి మీరు అందరూ కూడా విజిట్ చేయొచ్చు. చాలా అందంగా ఉంటాడు వెంకయ్య. గుడికి వచ్చేస్తామన్నమాట మేము. గుడి వాతావరణమే హ్యాపీగా అనిపిస్తుంది కదా. సీసీటీవీ కెమెరాలో దిగక పైన చెప్పు. పులిహోర బాగుంటుంది టెంపుల్లో. అనుకున్నామనుకో, స్వామికి తులాభారం వస్తే వెంకయ్య స్వామికి ఆ కష్టం పోతుందంట. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉందన్నమాట. బియ్యం ఇస్తే ఏంటంటే సమస్త కోరికలు, చంద్రదోష నివారణ, మనశ్శాంతి ఉంటుందంట. అట్లాగే చింతపండు అప్పులు తీరుతాయంట, ఉద్యోగ ప్రాప్తి అంట. కందిపప్పు కుజదోష నివారణ, పెసరపప్పు బుధగ్రహ దోష నివారణ, పంచదార త్వరగా వివాహం అవుతుందంట. పంచదార తొందరగా పెళ్ళవుతుందంట. పేరేస్తే సంతానం కోసం అంట. శనగపిండి ఇస్తే అఖండ విద్య గురుబలం అన్నీ వస్తాయి. సో డబ్బులు ఇస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి. సో మీకు ఏది ఇష్టమవుతే అది, ఏ ప్రాబ్లం ఉంటే అది ఇచ్చి తులాభారం చేయించుకోండి. వెరీ గుడ్. గుళ్ళో ప్రసాదం ఉంటుందండి. అబ్బా, నవ్వుతో నా భవిష్యత్తు అసలు ఎంత కమ్మగా ఉంటుందంటే, అందంగా ఆయన సన్నిధానంలో ఉన్నంత ప్రశాంతంగా స్వచ్ఛంగా చాలా బాగుంటుంది. మీరు చేసిన దాంట్లో అన్నీ ఉంటాయి. నాకు ఫస్ట్ కారం, దాంట్లో స్వీట్ ఇమీడియట్గా అన్నట్లు తెలియదు, ఓన్లీ స్వీటే తెలుస్తుంది. వెయిటింగ్ ఫర్ పులిహోర. డిసప్పాయింట్ అయ్యాను పెడితే, కానీ ఇప్పుడే వచ్చింది. That I have never had, guys, in this temple.
మారిపోయారు కానీ అన్నయ్య సూపర్ అట్లే ఉన్నారు. హీరో హీరో హీరో. అవును. అసలు ఫిట్ అన్నయ్య ఎట్లే ఉన్నాడు, నువ్వు మారిపోయావు. యు ఆర్ సెలబ్రిటీ. వంశీ నిద్రపోతున్నావు. అరే నువ్వు నడుపుతావా? నిద్ర పోతలేను. కళ్ళు మూసే ఉన్నారు. నువ్వు మా వంశీని పొద్దుగాల లేపుకొని గుడికి తీసుకెళ్ళినందుకు వాడు నిద్రపోతున్నట్టు చేస్తున్నాడు. మేము ఇంకోసారి లేపకుండా ఉండడానికి అనమాట. యాక్చువల్లీ పొద్దున్నే మాకు మంచిగా పొద్దున్నే స్నానాలు చేసుకుని, పిల్లలు కూడా గుడ్ చిల్డ్రన్ లాగా ఈరోజు మంచిగా స్నానాలు చేసుకొని పూజలు చేసుకొని ఇంట్లో పచ్చడి చేసి మళ్ళీ మేము టెంపుల్కి వెళ్ళి అక్కడ మంచిగా అర్చన దేవుడు దన అన్నీ అయిపోయాయి. మంచిగా పులిహోర బాగా ప్రసాదం తిని మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం అనమాట. మళ్ళీ ఇంట్లో నాకు కుకింగ్ కార్యక్రమం ఉంది, చాలా వంటలు ఉన్నాయి చెయ్యాలి. కానీ ఇవాళ పొద్దుగాలనే టెంపుల్కి వెళ్ళాలని ఒక డిసిషన్ తీసుకుని టెంపుల్కి వెళ్ళేసి వస్తున్నాం అనమాట. మార్నింగ్ చాలా బాగా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అందరికీ హ్యాపీ ఉగాది. ఓకే, ఇప్పుడు ఇంట్లో ఏమేమి వెరైటీస్ ఉండబోతున్నాయి? ఇంట్లో ఏమేమి వెరైటీస్ చేస్తున్నాం? ఇంట్లోనా బొబ్బట్లు, గారెలు, టమాటో పచ్చడి, వంకాయ కూర, గంగవాయిల్ కూర పప్పు ఫేమస్. ఎందుకు తిన్నావురా? అరే నువ్వు మస్తు సార్లు తిన్నావు. ఆకుకూర నచ్చదు. ఎంత బాగుంటది టేస్ట్. పాలకూర పప్పు అని చెప్పి పోపు పెట్టాలి అంతే. అమ్మా ఆడికి నువ్వు పాలకూర పప్పు అని పెట్టినా ఆడు తినేస్తాడు. ఆడు తెలియదు టేస్ట్. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? సరేలే, కొంచెం వాడి కోసం పాలకూర పప్పు చేస్తాం. కొంచెం నా ముఖంలో పులిహోర అలా చేయితో కలుపుతూ ఉంటేనే మజా వస్తుంది, టేస్ట్ వస్తుంది. చేయితో కలుపు సో హైజీనిక్ అనుకో, మంచిగా ఇలా కలిపితేనే బాగుంటుంది. పూరి, కాడలు, టొమాటో పచ్చడి, బొబ్బట్లు. నేను ఎక్కడ తింటా తెలుసా? గారె విత్ పాయసం. ఎలా ఉంది? ట్రై చేస్తావా? రకరకాలుగా ఉందా మాస్టరు? నేను ట్రై చేయ, స్వీట్ హాట్ మిక్స్ చేయను నేను. వంకాయ పూరి, వడ బాగుందా, వంకాయ పూరి బాగుందా? అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కెప్టెన్ మామ్.